హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అండ్ బాగుండాలి అని అనుకుంటున్నాను. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి డాడీ వచ్చారనమాట హైదరాబాద్ కి. యాక్చువల్గా ఈ వ్లాగ్ షూట్ చేసి ఒక 2 వీక్స్ అయింది. బట్ నేను కొంచెం ఎడిటింగ్స్ అవి అవ్వక నేను పోస్ట్ చేయలేదన్నమాట. సో ఎప్పుడు డాడీ వచ్చినా జస్ట్ 1 or 2 days ఉండి వెళ్ళిపోతారు, ఎక్కువ డేస్ ఉండరనమాట. డాడీకి ఓన్ బిజినెస్ ఉంది ఊర్లో. సో అది ఇక్కడ ఉండే బిజినెస్ కష్టం కదా, సో అందుకని జస్ట్ ఇలా వచ్చి మమ్మల్ని విజిట్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు. బట్ అమ్మ మాత్రం మా కోసం వచ్చి జస్ట్ ఒక 1 month అలా ఉండి మళ్ళీ ఊరెళ్ళి వస్తూ ఉంటది అనమాట. సో ఆ రోజు మార్నింగ్ డాడీ వచ్చారు, ఇంకా ఫుల్ డే వ్లాగ్ లాగా షూట్ చేశాను ఆ రోజు. సో ఇంకా డాడీ వస్తూ ఊరు నుంచి పాలు తెప్పించుకుంటాము. సో అవి పెరుగు తోడు పెట్టుకుంటాం అనమాట. సో అలానే ఆ రోజు డాడీ కొన్ని పాలు తెచ్చారు ఊరు నుంచి, ఇంకా కొన్ని స్నాక్స్, ఇంకా చాలా వెజిటేబుల్స్ అవన్నీ తీసుకొచ్చారనమాట. అండ్ మేము యాక్చువల్గా పచ్చళ్ళు ఏ రకమైన పచ్చడి అయినా కొంచెం బల్క్ లో పెట్టుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాం అనమాట. ఐదర్ టమాటో, ఏమంటారు, గోంగూర పచ్చడి, కొత్తిమీర పచ్చడి ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకుంటాము. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పచ్చళ్ళు అన్ని అమ్మ ఎక్కువ ఎక్కువ చేసి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేస్తూ ఉంటది. సో మేము ఎప్పుడు, నాకు తెలిసి మేము ఎప్పుడు పచ్చళ్ళు బయట అయితే అస్సలు కొనలేదు, అన్ని ఇంట్లోనే చేసుకుంటాము. సో ఎప్పుడు కావాలంటే అప్పుడు ఊరి నుంచి తెచ్చుకుంటాం అనమాట. సో అలా ఆ రోజు డాడీ ఇంట్లో గోంగూర పచ్చడి ఉంటే తీసుకొచ్చారు, అండ్ నిల్వ పచ్చడి ఉంటుంది కదా అది, అండ్ ఇంకా కొన్ని లెమన్స్, వెజిటేబుల్స్ అవి తీసుకొచ్చారనమాట. సో లెమన్స్ మాకు అక్కడ మా డాడీ షాప్ దగ్గర చెట్టు ఉంటుంది, నిమ్మకాయ చెట్టు. అండ్ ఇంకా మావయ్య గారు కూడా తీసుకొస్తూ ఉంటారు పొలం నుంచి. సో ఎప్పుడు నేను లెమన్స్ ఊర్లోనే తెచ్చుకుంటాను. ఇక్కడ లెమన్స్ అవి బాగోవన్నమాట, జ్యూస్ అవి ఎక్కువ. సో నేను ఎక్కువ ఊరు నుంచి, ఎక్కువ కాదు ఊర్లో నుంచే తెచ్చుకుంటాం అనమాట మేము లెమన్స్ ఎప్పుడు. ఇంకా డాడీ ఊరి నుంచి వస్తూ పొన్నగంటాకు తెచ్చారనమాట. ఇది అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది చెట్టు. సో ఫ్రెష్ గా బాగుంది అని చెప్పేసి ఇంకా ఎక్కువ పొన్నగంటాకు తీసుకొచ్చారనమాట ఊరి నుంచి వచ్చేటప్పుడు. సో అది అమ్మ ఆ రోజు లంచ్ లోకి చట్నీ చేసింది. చట్నీ అంటే గోంగూర చట్నీ లాగా చేస్తుంది అనమాట, పచ్చి గోంగూర పచ్చడి ఉంటుంది కదా, సో అలా చేస్తుంది పల్లీలు అవి వేసి. సో ఇంకా ఆ రోజు సాటర్డే అనమాట. యాక్చువల్ గా సాటర్డే ఎవ్రీ సాటర్డే పూజ చేసుకుంటారు ఇంట్లో. సో నా పూజ కూడా అయిపోయింది అనమాట మార్నింగ్. సో ఇంకా అమ్మాయి ఎక్కడ పొనగంటాకు చట్నీ చేస్తుంది అనమాట లంచ్ లోకి. నేను యాక్చువల్గా రెసిపీ షూట్ చేద్దాం అనుకున్నాను, కానీ నేను బయటకు వెళ్ళి వచ్చేసరికి స్టార్ట్ చేసేసింది. సో ఇంకా నేను మిడిల్ నుంచి ఎందుకు అని చెప్పేసి ఇంకా నేను రెసిపీ అది ఏమీ షూట్ చేయలేదు. బట్ టేస్ట్ మాత్రం గోంగూర చట్నీలా ఉంటుంది, అండ్ ప్రాసెస్ కూడా సేమ్ అలానే చేస్తుంది అనమాట అమ్మ. చాలా బాగుంటుంది గీ వేసుకుని తింటే. ఇంకా ఆ రోజు నాకు కొంచెం టైం దొరికింది అనమాట, కొంచెం నా గార్డెన్ లో టైం స్పెండ్ చేయడానికి. సో మాకు సరౌండింగ్స్ చాలా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటాయి. సో ఆ డస్ట్ అంతా వచ్చి ప్లాంట్స్ కి పట్టేస్తుంది అనమాట. సో మనకి ఊర్లో లాగా పంప్ పట్టుకొని ప్లాంట్స్ కడపడం అది అవ్వదు కదా ఇక్కడ. సో ఇంకా నేను జస్ట్ నా దగ్గర ఉన్న ఒక వేస్ట్ బాటిల్లో కొంచెం వాటర్ వేసి ఇంకా ఆ రోజు అంతా ప్లాంట్స్ క్లీన్ చేశాను కొంతసేపు. ఇక్కడ యాక్చువల్ గా అపార్ట్మెంట్స్ లో ఉంటాయి కదా, బాల్కనీలో కొంచెం ప్లేస్ ఉంటుంది, అండ్ ఆ కొంచెం ప్లేస్ లోనే ప్లాంట్స్ పెట్టుకోవాలి. బట్ యాక్చువల్ గా నాకు ఎక్కువ ప్లాంట్స్ పెట్టుకోవడం ఇష్టం అనమాట. ఊర్లో అయితే మా అమ్మ వాళ్ళ ఇంట్లో బోల్డ్ అన్ని ప్లాంట్స్ ఉంటాయి, గార్డెన్ ఉంటది. నాకు తెలిసి మీరు ప్రీవియస్ వ్లాగ్స్ లో చూస్తే మీకు తెలిసి ఉంటుంది. నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు వ్లాగ్స్ ఇక్కడ ట్యాగ్ చేస్తాను పైన ఐకార్డ్స్ లో, ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. సో మాకు ప్లాంట్స్ అంటే ఇష్టం అనమాట యాక్చువల్ గా, నాకు మా డాడీకి ఇంట్లో మా అందరికి. బట్ ఇక్కడ ప్లేస్ లేక నేను కొంచెంగానే పెట్టుకున్నాను ప్లాంట్స్. నేను ఆ గ్రిల్ అలా కట్టించుకున్నది కూడా ప్లాంట్స్ పెట్టుకోవడానికి అనిల్ దగ్గర ఒప్పించి నేను ఇక్కడ గ్రిల్ కట్టించుకున్నాను. యాక్చువల్గా అనిల్ అయితే అసలు గ్రిల్ పెట్టడానికి ఒప్పుకోలేదు, వ్యూ ఉండదు, ఫ్రెష్ ఎయిర్ రాదు, గ్రిల్స్ వద్దన్నాడు. కానీ నేను కేవలం ప్లాంట్స్ పెట్టుకోవడానికి నా గ్రిల్స్ కట్టించాలి అని పట్టుపట్టి మరి ఆ కార్నర్ లో కొంచెంగా నేను అలా గ్రిల్స్ కట్టించుకున్నాను అనమాట. అట్లీస్ట్ కొంచెం చిన్న గార్డెన్ అన్నా పెట్టుకోవచ్చు, ఎక్కువ ప్లాంట్స్ పెట్టడం కుదరదు అని చెప్పేసి. స్టార్టింగ్ ఇంటికి వచ్చిన కొత్తలో కింద ఫ్లోర్ పైన పెట్టుకున్నాను ప్లాంట్స్ అన్ని. బట్ ఫ్లోర్ పాడైపోతుంది అనమాట ఆ మట్టి వల్ల, అండ్ మెయింటెనెన్స్ కూడా కష్టం కదా, అస్తమాను క్లీన్ చేసుకోవాలి. సో అందుకని ఇంకా నేను ఇలా ప్లాన్ చేసుకున్నాను అనమాట. ఇంకా సైడ్ వాల్ కి అంతా కూడా నేను కొంచెము ఏమంటారు, వాల్స్ కి ఇవి ఉంటాయి కదా ప్లాంట్ హ్యాంగ్ చేసుకునేవి అవన్నీ. సో అవన్నీ కూడా నేను ప్లాన్ చేసుకున్నాను, కానీ మా అన్నయ్య ఒప్పుకోలేదు అనమాట. వాల్స్ అన్ని పాడైపోతాయి వర్షం అది పడిందంటే, సో వద్దు, కావాలంటే ఇంతవరకు పెట్టుకో అన్నారు. సో
సో ఇంకా నేను నాకున్న ఆ ప్లేస్ లోనే అలా ప్లాన్ చేసుకున్నాను ప్లాన్స్. సో ఇంకా అలా ఆ రోజు కొంచెం గార్డెన్ లో అయితే నేను టైం స్పెండ్ చేశాను అనమాట. సో నాకు ఎప్పుడన్నా ప్రెజర్ ఉన్నప్పుడు ఏమైనా కొంచెం వర్క్ చేయకుండా ఉన్నప్పుడు మాత్రం ఇలా గార్డెన్ లో వచ్చి ఏదో చిన్న పని అయినా చేసుకుంటాను ఇలా. సో ఆ రోజు ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న పని కొంచెం ప్లాంట్స్ అనేవి అయితే క్లీన్ చేసుకున్నాను. సో నా దగ్గర ఎక్కువ సక్యులెంట్స్ ఉంటాయి అనమాట. నేను ఎక్కువ రోజ్ ప్లాంట్స్, ఫ్లవరింగ్ ప్లాంట్స్ పెట్టేదాన్ని కానీ అది సరిగ్గా పూయట్లేదని చెప్పి ఇంకా నేను ఎక్కువ సక్యులెంట్సే ఇంట్రెస్ట్ గా పెంచుకుంటాను ఇంట్లో. సో ఇంక ఇది ఆ రోజు ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ రోజు ఇంకా అమ్మ డాడీ అలా బయటకు వెళ్ళారు వియాన్ని తీసుకొని. అంటే మా కాలనీలో పక్కన ఏవో పూజలు జరుగుతున్నాయి అనమాట, కృష్ణుడు రిలేటెడ్ సంథింగ్ ఏవో పూజలు. సో వాటికి వెళ్ళారనమాట వియాన్ని తీసుకొని మా డాడీ అమ్మ కలిసి. సో అక్కడికి వెళ్ళి ఇంకా ప్రసాదం తీసుకొచ్చారు. ప్రసాదం అంటే మనకి అంటే జనరల్ గా ఇంట్లో చేసుకున్న సేమ్ ఐటమ్ కన్నా అదే ఐటమ్ గుళ్ళో ప్రసాదంగా పెడితే చాలా టేస్టీగా ఉంటుంది కదా. సో అది దట్టు డిఫరెంట్ గా ఉంది, సంథింగ్ అది మార్వాడి రిలేటెడ్ పూజలేమో. సో ఆ ప్రసాదం తీసుకుని వస్తే ఇంకా అది తింటున్నాం అక్కడ. ఇంకా డాడీ వస్తూ కొన్ని స్నాక్స్ ఇంకా కొన్ని వెజిటేబుల్స్ అవి తీసుకొచ్చారని చెప్పాను కదా. సో అవన్నీ అమ్మ ఇంకా ఇంట్లో ఉన్న షెల్ఫ్స్ లో సర్దేస్తుంది అనమాట. ఎందుకంటే అలా ప్యాక్ చేసి తీసుకొచ్చారు కదా, అవి మళ్ళీ మెత్తగా అయిపోతాయని చెప్పేసి ఇంట్లో ఉన్న స్టోరేజ్ బాక్సెస్ లో అన్ని ప్యాక్ చేసేసి పెట్టేస్తుంది. యాక్చువల్లీ మాకు చాలా చాలా ఎక్కువ తీసుకొచ్చేస్తారనమాట స్నాక్స్. అనిల్ అస్సలు తినడు, నేను ఎప్పుడైనా తింటాను. బట్ ఇంట్లో కష్టపడి అన్ని కుక్ చేసుకుని తీసుకొస్తారు అమ్మ వాళ్ళు ఎప్పుడు వచ్చినా. నేను చెప్తాను యాక్చువల్ గా మాకు ఇల్లు తీసుకురాకుండా జస్ట్ 1 or 2 ఐటమ్స్ సరిపోతాయి, మేము అస్సలు తినము, అనవసరంగా మళ్ళీ నేను తీసుకొచ్చిన కొన్ని ఇంట్లో హౌస్ హెల్పర్స్ ఉంటారు కదా వాళ్ళకి ఇచ్చేస్తాను, కొన్ని ఎవరైనా పిల్లలు వస్తే ఇచ్చేస్తాను అనమాట. అంత కష్టం ఎందుకు, ఇంట్లో అంత కష్టపడకండి తీసుకురాకండి అని చెప్తాను. కానీ పేరెంట్స్ ఉన్నారు కదా, మనం ఎక్కడ కష్టపడిపోతాము అని వాళ్ళు ఇంకా అన్ని అలా తీసుకొస్తూ ఉంటారు. ఇంకా వియాన్ అమ్మ కూర్చొని అన్ని ప్యాక్ చేసుకొచ్చినవన్నీ స్టోరేజ్ బాక్సెస్ లో పెట్టేస్తుంది అనమాట అమ్మ. సో మా కిచెన్ లో ఒక షెల్ఫ్ మొత్తము ఈ స్నాక్స్ తోనే, ఆ షెల్ఫ్స్ కి నేను సెపరేట్ గా ఒక షెల్ఫ్ వదిలేస్తాను అనమాట ఈ స్నాక్స్ ఇలా తెచ్చినప్పుడు ఈ బాక్సెస్ అన్ని పెట్టడానికి. సో ఇంకేమో కొన్ని స్నాక్స్ కి బాక్సెస్ తక్కువ వచ్చాయంటే నేను పైన కబోర్డ్ నుంచి తీసుకున్నా అనమాట. సో యాక్చువల్గా కిచెన్ లో అస్సలు ఎక్కువ ఐటమ్స్ పెట్టుకోను, ఏం అవసరమో అవే ఉంటాయి నాకు కింద రోజు యూజ్ చేసుకోవడానికి. ఇలా ఏమైనా స్నాక్స్ వచ్చినప్పుడు, ఏమైనా ఎక్కువ కుకింగ్ ఉన్నప్పుడు పైన కబోర్డ్ నుంచి తీస్తాను అంతే. సో దట్ ఏమంటే ఎవ్రీడే వర్క్ తగ్గుతుంది, లేకపోతే సామాన్లు ఉన్నాయి కదా అని యూజ్ చేసేస్తూ ఉంటాం కదా హ్యాండీగా ఉన్నవన్నీ. సో అందుకనే నేను ఎక్కువ పెట్టుకోను అనమాట హ్యాండీగా. బట్ నాకు ఉన్నవి నాకు సరిపోతాయి, అలా కొంచెం చిన్నగానే వంట చేస్తాం కాబట్టి. బట్ ఇలా అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు, ఏమైనా స్నాక్స్ వచ్చినప్పుడు మాత్రం అవి యూస్ఫుల్ అయినవన్నీ తీస్తాను పైనుంచి. సో ఇంకా రోజు ఈవినింగ్ అయ్యేసరికి ఫుల్ క్లౌడీ అయిపోయింది అనమాట క్లైమేట్ అంతా. సో ఇంక ఇలా బాల్కనీలో కూర్చొని డాడీ తెచ్చిన స్నాక్స్ తెస్తూ టీ తాగుతూ కొంతసేపు అలా టైం స్పెండ్ చేసాం ఇక్కడ. సో ఇంకా అలా బాల్కనీలో కూర్చొని టీ తాగుతూ కొంచెం టైం స్పెండ్ చేసాం అనమాట. క్లైమేట్ చాలా కూల్ గా ఉంది ఆ రోజు. సో యాక్చువల్ గా వీక్ డేస్ అంతా 5 days వీక్ కంప్లీట్ గా ఫుల్ డేస్ వర్క్ చేసి ఫుల్ ప్రెజర్ లో ఆ ఒక్క వీకెండ్స్ ఒక 1 or 2 hours పీస్ఫుల్ గా టైం స్పెండ్ చేస్తే చాలు, నెక్స్ట్ మండేకి మళ్ళీ రీఛార్జ్ అవుతాము అని అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి. సో అలాంటి ఈవినింగ్ అనమాట యాక్చువల్ గా అది. సో నేను జనరల్ గా వీకెండ్స్ అస్సలు వర్క్ గురించి ఆలోచించను, వర్క్ రిలేటెడ్ నోటిఫికేషన్స్ అన్ని కూడా ఆఫ్ చేసేస్తాను. సో దట్ ఏంటంటే మనం కంప్లీట్ గా ఫ్యామిలీ టైం స్పెండ్ చేయొచ్చు కదా. బట్ ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నప్పుడు అది వేరే, బట్ రెగ్యులర్ టైమ్స్ లో అయితే నేను ఆఫీస్ రిలేటెడ్ అస్సలు ఆలోచించను. వీకెండ్స్ అంత ఆలోచించే టైం కూడా ఉండదు యాక్చువల్ గా. సో ఇంకా ఆ రోజు ఈవినింగ్ పీస్ఫుల్ గా అలా వర్క్ మొత్తం మర్చిపోయి హ్యాపీగా అలా టైం స్పెండ్ చేసామన్నమాట. కొంచెం డాడీ కూడా వియాంతో మంచిగా టైం స్పెండ్ చేశారు, ఎందుకంటే డాడీ కూడా ఊర్లో బిజినెస్ లో ఫుల్ బిజీగా ఉంటారు. సో ఇక్కడికి వచ్చినప్పుడే కొంచెం రిలాక్సేషన్ అనమాట. సో మేము ఎప్పుడు అంటాము వచ్చి ఒక 10 days ఉండండి, కొంచెం రిలాక్స్ అవ్వండి ఇక్కడికి వచ్చి అని. కానీ మళ్ళీ బిజినెస్ మళ్ళీ మిస్ అవుతారని చెప్పేసి ఎక్కువ రారనమాట ఊరికి. ఇలా వచ్చినప్పుడు 1 or 2 days ఉండి వెళ్ళిపోతారు.
సో ఇంకా రోజు ఈవినింగ్ యాక్చువల్లీ ఆల్మోస్ట్ నైట్ అనమాట. సో ఇంకా అనిల్ ఆఫీస్ నుంచి వచ్చేసరికి మేము బయటకు వెళ్దామని చెప్పారని చెప్పేసి రెడీ అయ్యాము. యాక్చువల్ గా మూవీ ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో ఆ రోజు ఈవినింగ్ ఇంకా మూవీకి వెళ్ళి బయట బ్రేక్ఫాస్ట్ ఏదైనా టిఫిన్ చేసి వచ్చేద్దాము ఇంకా డిన్నర్ గా అని చెప్పేసి ఇంట్లో కూడా ఏం కుక్ చేసుకోలేరు ఆ రోజు డిన్నర్ కి. సో ఇంక ఈవినింగ్ బయటకు వెళ్ళామన్నమాట అలా. సో ఎప్పుడు డాడీ వచ్చినా అంత జర్నీలో టైర్డ్ అయిపోయి ఎక్కువ రారు బయటకు కూడా. బట్ ఏమో ఆ రోజు ఇలా బయటకు వచ్చాము, డాడీ అమ్మ కూడా బయటకు వెళ్ళారు పూజల దగ్గరికి అలా. సో ఆ రోజు అన్ని కొంచెము బాగా యాక్టివ్ గా వచ్చారనమాట బయటకు డాడీ కూడా. నేను ఎక్కువ యాక్చువల్ గా వియాన్ని తీసుకెళ్ళను మూవీస్ కి. వియాన్ కోసం నేను కూడా వెళ్ళను అనమాట. బట్ అనిల్ మాత్రం ఫ్రెండ్స్ తో వెళ్తూ ఉంటాడు. ఇంకా అమ్మ వచ్చిందంటే వియాన్ ఇంట్లో పెట్టి నేను అనిల్ మూవీకి వెళ్తాము. ఎందుకంటే ఆ సౌండ్స్ అవి వియాన్ కొంచెం భయపడతాడని చెప్పేసి వెళ్ళామన్నమాట. బట్ ఆ రోజు తీసుకెళ్ళాము ఫస్ట్ మూవీ వియాన్ పుట్టిన తర్వాత మూవీ చూడడం థియేటర్ లో. సో ఇంక వెళ్ళాం కానీ పాపం వియాన్ నిజంగానే భయపడ్డాడు ఆ సౌండ్స్ కి, ఆ డార్క్ లైట్స్ కి. సో ఇంకా మేము వెళ్ళి ఒక ఫస్ట్ హాఫ్ కూడా కంప్లీట్ చేయలేదు, ఇంకా వచ్చేసాం అనమాట బయటకి వియాన్ భయపడుతున్నాడు అని చెప్పేసి. ఫస్ట్ నేను వచ్చేసాను బయటకి వియాను తీసుకొని, నా పక్కన అనిల్ వచ్చేసాడు అనమాట. సో మేము వచ్చామని చెప్పేసి కొంతసేపు అమ్మ డాడీ ఇంకా వాళ్ళు కూడా ఇంకా మేము లేకపోతే ఇంకా వాళ్ళే మేము ఎంత చూస్తాము మీరు లేకుండా అని చెప్పేసి వాళ్ళు కూడా బయటకు వచ్చేసారు ఇంకా. సో ఇంకా అందరం కలిసి ఫస్ట్ హాఫ్ కూడా కంప్లీట్ చేయలేదు మూవీ. ఇంటర్వెల్ రాకుండానే ఇంకా మళ్ళీ రిటర్న్ అయిపోయాం అనమాట బయటకి. ఇంకా వచ్చేసి టిఫిన్ తినేసి వెళ్ళిపోదాము అని చెప్పేసి ఇంకా టిఫిన్ చేసేసి వెళ్ళామన్నమాట ఇంటికి. ఇంకా డాడీ ఆ నెక్స్ట్ డే ఊరికి వెళ్ళిపోయారు. ఇంకా నేను ఆ రోజు వ్లాగ్ ఏం షూట్ చేయలేదన్నమాట. బట్ వచ్చిన రోజు మాత్రం ఫుల్ డే వ్లాగ్ లాగా షూట్ చేశాను. సో ఇంక ఇక్కడతో ఈ వ్లాగ్ ఎండ్ చేశాను అనమాట ఆ రోజు. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నా ఛానల్ నోటిఫికేషన్స్ కోసము.